ఇక్కడ ఈ లైన్ చూస్తున్నారు కదండి, అది కొంచెమే కట్ అయినట్టు ఉంది. కానీ అది కింద నుంచి చూస్తుంటే అసలు తెలియలేదు. దగ్గర దగ్గర మమ్మల్ని 2 hours ఇబ్బంది పెట్టింది లైన్ కంప్లైంట్ దొరక్క. ఎలా అయితే పక్కనే బిల్డింగ్ మీద నుంచి చూస్తే దొరికింది అది. ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని నిచ్చినవి తీసుకొస్తే లేట్ అయిపోతుంది అనేసి ఆ పక్కనే బిల్డింగ్ ఉంది కదా, పక్క బిల్డింగ్ నుంచి జాగ్రత్తగా పోల్ మీదకి ఎక్కేసి ఆ కంప్లైంట్ అయితే చేసాం. కింద నుంచి చూస్తే అసలు ఏం తెలియట్లేదు, అది నార్మల్గానే కనిపిస్తుంది. కట్ అయినట్టు కానీ కట్ అవనట్టు కానీ ఏం లేదు. ఐడియల్గా జస్ట్ అలా గాల్లో ఉండిపోయింది అనమాట. ఎలా అయితే ఇంకా ధైర్యం చేసి దగ్గరగా ఉంది కొంచెం పోలు బిల్డింగ్కి, ఇంకా నిచ్చింది తీసుకురావడం ఎందుకు అక్కడి నుంచి ఎక్కేసి జాగ్రత్తగా కూర్చొని. ఇంకొకటి అండి ఏంటంటే, మనం కింద నుంచి చూసినప్పుడు పోలు నార్మల్గానే ఉన్నట్టు ఉంటుంది, పైకి ఎక్కిన తర్వాత కానీ తెలియదు. అక్కడేమో మనకు అక్కడి నుంచి అందదు. అది దగ్గర దగ్గర ఏమో ఆ ఛానల్ సైడ్ ఛానల్ అని చూసారు, అది 5 అడుగులు ఉంటుంది. అక్కడేమో వైర్లు ఉంటాయి, ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మనం పైకి ఎక్కి చేద్దాం అనుకుంటాం కానీ పోల్ మీదకి ఎక్కిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం అక్కడ పైన కంప్లైంట్ చేయాలండి, అక్కడ సరిగ్గా కూర్చోవడానికి ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది. మనం అక్కడ సెట్ అవ్వాలి. ఫస్ట్ సెట్ అయిన తర్వాత మనం కంప్లైంట్ చేయడానికి చూసుకోవాలి. మనకి ఇప్పుడు కట్ అయింది కదా లైన్, ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా మీరు, అది ఆ చివరి ఉంది కదా ఇన్సులేటర్కి ఎండింగ్లో, దాని జంపర్ కట్ అయింది అనమాట. అది నాకు చాలా స్టార్టింగ్లో కింద నుంచి చూసినప్పుడు బిల్డింగ్ పక్కన ఉంది కదా ఎక్కేసి అక్కడి నుంచి అది జంపరే కదా జాయింట్ కొట్టేద్దాం అనుకున్నాను. కానీ ఎక్కాక తెలిసింది అక్కడి నుంచి అది అందట్లేదు. సరే మనం కొంచెం హైటే కదా, ఏదోలాగా బెండ్ అయ్యి సాగి అలాగా చేశాను. అది చూడండి నాకు అందట్లేదు, అది చివరిదే, అది చేస్తున్నాను. కానీ దాన్ని జాయింట్ కొట్టాలి. అలా అక్కడి నుంచి జాయింట్ కొడుతుంది, కరెక్ట్గా రాదు, స్టిఫ్గా టైట్గా ఉండదు. రన్నింగ్ జాయింట్ పైది అయితే అలాగే కూర్చొని అక్కడే ఉండి కొట్టేశాను. తర్వాత అది ఇంకా అందట్లేదు, అక్కడికే చాలా. ఇంకోటి ఏంటంటే మెయిన్ అక్కడ మనం అన్బ్యాలెన్స్డ్గా ఉంటాం. పైన అన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ చూసుకోవాలి, అక్కడ వర్క్ చేయాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఇంకా సరే అనేసి ఇంక ఇలా కుదరదు అని జాగ్రత్తగా లేచి పైకి, లేవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే టాప్లో ఉన్నాను, గాల్లో పైన, నాకు పైన పట్టుకోవడానికి ఏది లేదు. ఇంకా జాగ్రత్తగా ఒక్క అడుగు ఎదరకొచ్చి ఆ వైర్లో నుంచి తప్పించుకొని జాగ్రత్తగా కొంచెం ఎదరకొచ్చి వాటి మీద సెట్ అయ్యేలాగా జాగ్రత్తగా అంతా చూసుకొని మనం ఉండగలమా లేదా అక్కడ అప్పుడు ఓకే అనుకున్న తర్వాత ఆ వైర్ తీసుకొని, అది ఏదైతే ఉందో ఇప్పుడు కట్ అయింది కదా, అది కింద లైన్కి జాయింట్ కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షను ఇద్దామంటే ఆల్రెడీ దానికి ఉంది కదా, ఎగ్జిస్టింగ్ ఉన్న లైన్ వైర్లు బైండింగ్ అవి కొట్టేసి ఉంటాయి, అవి తీస్తున్నాను అనమాట. అవి తీసి మళ్ళీ అదే ప్లేస్లో ఇది జాయింట్ చేసి బైండింగ్ కొట్టాలి. అది చేసి అది కొంచెం చూడండి ఎలా ఉన్నానో, పైన గాల్లో ఎండింగ్ పాయింట్కి వచ్చేసి అక్కడ మనకి ఇంకా అసలు బ్యాలెన్స్ ఉండదు, పట్టుకోవడానికి ఏం లేదు. అది 2 అంగుళాల ఛానల్లో సైడ్ ఆర్మ్ అది వేసింది. ఇప్పుడు ఆ సైడ్ ఆర్మ్స్ అంటారు, అవి క్రాస్ ఆర్మ్ సైడ్ ఆర్మ్ అవి ఉన్నాయి కదా. ఇప్పుడు దాని మీద నేను ఉన్నాను, అది జస్ట్ 2 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దాని మీద బ్యాలెన్స్డ్గా ఉండి మనం జాగ్రత్తగా వర్క్ చేయాలి. కరెంటు పోతే అందరూ తిట్టుకుంటారు, ఇంకా కరెంటు ఇవ్వలేదని. ఏం చేస్తున్నారు లైన్ మీద, అసలు ఉన్నారా, పని చేస్తున్నారా, చాలాసేపు అయిపోయింది అనుకుంటారు. ఇదిగోండి మా ఇబ్బందులు ఇలా ఉంటాయి. కరెంటు ఇవ్వడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే మీకు అందరికీ కరెంట్ ఇస్తేనే కదా మంచిగానే, ఏ కంప్లైంట్ లేకుండా ఉంటేనే మేము హ్యాపీగా ఉండగలం ఈ డ్యూటీలో.
అత్తమాటు కంప్లైంట్లు చేసుకుంటూ ఉంటే మాత్రం మేము కూడా ఎక్కడ క్షేమంగా ఉండలేం కదండి. కొన్ని పరిస్థితులు ఏమవుతుందంటే ఆ కంప్లైంట్స్ దొరకవు. ఆ కంప్లైంట్ ఏంటనేది దొరికితేనే కదా మేము రెక్టిఫై చేసి మీకు సప్లై ఇవ్వగలుగుతాం. దయచేసి కరెంట్ పోయినప్పుడు మాత్రం తిట్టుకోవద్దండి. థ్యాంక్ యూ ఆల్.